హలో ఫ్రెండ్స్, అయితే ఖమ్మం పట్టణాన్ని వరదలతో ముంచెత్తిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. అయితే గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా భారీ నష్టం వాటిల్లిన జిల్లాలో ఖమ్మం జిల్లా ఒకటి. అయితే ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని ఖమ్మం పట్టణం నిజంగా తీవ్ర నష్టానికి వాటిల్లింది. అయితే అక్కడ నిజంగా ఆ వరదల నష్టానికి కారణాలేంటి, అసలు ఎందుకు ఇలా సంభవించినాయి? అయితే గతంలో కూడా ఖమ్మంలో మున్నేరు వాగు వచ్చినప్పుడు కూడా గతంలో ఇంత నష్టం జరగలేదు, ఇప్పుడు ఎందుకు అంత నష్టం జరిగింది? వీటన్నిటిని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అయితే దీనిపైన మనం అక్కడ స్థానికుల్ని అడిగి తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా అక్కడ సహాయ చర్యల్లో అక్కడ ముగ్గురు మంత్రులు కూడా విఫలమయ్యారు అనేది ఒక వాదన అనేది బలంగా వినిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం చూసినాం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని నాకెనగూడెంలో సుమారుగా 7 గంటల పాటు ఒక ఇంటిపై సహాయం కోసం ఎదురు చూసి ఆ కుటుంబం ఆ ఫ్లడ్స్లోనే కొట్టుకొని పోయిన సంఘటన మనం చూసినాం. అక్కడనే కాదు, ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై 9 మంది అక్కడ చిక్కుకొని పోతే అక్కడ స్థానికులు మాత్రం ఆ స్థానికులే జేసీపీ ద్వారా వాళ్ళని కాపాడే ప్రయత్నం చేశారు, కానీ ప్రభుత్వం మాత్రం వాళ్ళని కాపాడటానికి ప్రయత్నం చేయలేదని చెప్పేసి అక్కడ స్థానికులు వాపోతూ ఉన్నారు. సో ఇప్పుడు ప్రజెంట్గా అక్కడ సర్వేలు చేస్తున్నారు తప్ప అయితే ఇంట్లోకి ఎన్ని నీళ్ళు వచ్చినాయి, తర్వాత మీ ఇల్లు ఎంతవరకు ధ్వంసమైంది, అసలు ఏందనేది అక్కడ సర్వే చేసి పోతున్నారే తప్ప ఇంతవరకు సహాయం మాత్రం అందలేదని చెప్పేసి అక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు. అయితే మనం ముఖ్యంగా తెలుసుకుందాం, అక్కడ స్థానికులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ఎందుకు ఖమ్మం పట్టణంలో ఇంత భారీగా నష్టం చేకూరింది, సో ఈ సహాయ చర్యలు ఎంతవరకు అందుతున్నాయి, ప్రభుత్వం నిజంగా స్పందించిందా లేదా, సహాయ చర్యల్లో పాల్గొందా లేదా అనేది మనం ఇప్పుడు అక్కడ స్థానికులను అడిగి తెలుసుకుందాం. అయితే చూడండి, ఖమ్మం ముంపు ప్రాంతాల్లో ఓకే సర్వే నామ్కే వాస్తు ఖమ్మం ముంపు ప్రాంతాల్లో బాధితుల ఆవేదన. తమ ఇళ్లకు సర్వే సిబ్బంది ఎవరు రాలేదంటూ పలువురు ఆందోళన. కేవలం పేర్లు, బ్యాంకు ఖాతాల వివరాల సేకరణకే సర్వే పరిమితం. తాము కోల్పోయిన ఇల్లు, సామాగ్రి నష్టం పరిస్థితి ఏమిటనే ప్రశ్నలు. సో ఖమ్మం పట్టణం రూరల్ మండలాల్లో చేపట్టిన ముంపు బాధితుల సర్వే నామ్కే వాస్తుగా మారిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో చూద్దాం సర్వే కోసం. హలో సురేష్, మీరు లైవ్లో ఉన్నారు సురేష్. సురేష్, ఏంటంటే అసలు వాస్తవానికి ఖమ్మం పట్టణం గతంలో వరదలు వచ్చిన కంటే ఇప్పుడు ఈ వరదలలో భారీ నష్టం వాటిల్లిందని చెప్పేసి కొన్ని సర్వే సంస్థలు చెప్తూ ఉన్నాయి. అసలు ఖమ్మం వరదల ముంపు కారణాలు ఏంటి? అక్కడ మీరు స్థానికులుగా ఉన్నారు కాబట్టి మీరు కొన్ని సహాయ చర్యల్లో కూడా అక్కడ పాల్గొంటూ ఉన్నారు. సో అసలు ఖమ్మం ముంపుకి కారణాలు ఏంటి, అసలు ఏం జరిగింది అక్కడ? గతంలో కూడా వరదలు వచ్చినా కానీ అక్కడ ఇళ్ళల్లోకి వాటర్ పోలేదు, కానీ ఇప్పుడు ఎందుకు అంత భారీ నష్టం వాటిల్లింది? అన్నగారు, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఖమ్మం మున్నేరు రివర్ ఏదైతే ఉందో దాని మీద 3 రిజర్వాయర్స్ కట్టాలనే ప్లానింగ్ గత 10 సంవత్సరాలుగా ప్రపోజల్ లో ఉంది. అది కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఒకదాన్ని నిర్మించారు. అలాగే ఆ మున్నేరు నది పక్కన ఏదైతే ఉందో అటుపక్క ఇటుపక్క 10 అడుగుల ఎత్తుగల గోడ కట్టాలని చెప్పేసి అది కూడా 10 సంవత్సరాల నుంచి ప్రపోజల్ లో ఉంది. అది అట్లానే ఉంటుంది, కానీ దాన్ని చేసిన వాళ్ళు ఎవరు లేరు, పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. ఓకే, ఏదే మున్నేరు వాగుకి బ్రిడ్జి కట్టడంలో ప్రభుత్వాలు విఫలమైన గత ప్రభుత్వం ఆల్రెడీ ఒకటి ప్రపోజల్లో తీసుకొచ్చినా కానీ అది ఇంతవరకు కట్టలేదు. గత ప్రభుత్వం విఫలమైంది, ప్రస్తుత ప్రభుత్వం విఫలమైంది. ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక బలమైన వాదన అనేది వినిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు కూడా సహాయ చర్యల్లో నిజంగా ప్రభుత్వం ఆ మంత్రులు విఫలమయ్యారు, ప్రభుత్వం కూడా విఫలమైందని చెప్పేసి అంటా ఉన్నారు. దీనికి నిదర్శనం ఏంటంటే నాకెనగూడెంలో సుమారు 7 గంటల పాటు సహాయ చర్యల కోసం ఎదురు చూసి ఆ కుటుంబం వరదల్లో కొట్టుకుపోయింది. ఇదే నిదర్శనం అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు. దీనిపైన మీ స్పందన ఏంటి?
ఇది నిజం అన్న, ఇది తప్పనిసరి అందరూ వినాల్సిన తెలుసుకోవాల్సిన నిజం. ఇందులో ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నప్పటికీ బట్టి విక్రమార్క గారు కనీసం పర్యవేక్షించడానికి కూడా రాలేదు. పొంగులేటి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చారు. మీరు వచ్చి పరామర్శించితే ప్రజల కష్టాలు తీరవు, వాళ్ళ ఆకలి తీరదు. గుర్తు పెట్టుకోండి, నేను ఈ వీడియో ద్వారా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు చెప్తున్నాను. ఈ పరామర్శకు పేదల కష్టాలు తీరవు, తీరదు. వచ్చి చూసి వెళ్లారే గాని ప్రభుత్వ అధికారులు గాని రాజకీయ నాయకులు గాని ఏ విధమైనటువంటి సహాయక చర్యలు వారి ద్వారా ప్రజలు అందుకోలేదు అని ఈ వీడియో ద్వారా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఖమ్మంలో మునుపటికి ఇప్పటికీ తేడా ఏంటంటే, ఖమ్మం జిల్లాలో ఏదైతే ఉత్తరాన ఉన్నటువంటి పాండురంగపురం, ఖానాపురం, విద్యానగరం ఏరియాలో ఉన్నటువంటి ఖర్చు కారణం ఏంటంటే, ఆ ఏరియాలో ఉన్నటువంటి నీళ్లు డ్రైనేజీ సిస్టమ్ వాటర్ ఫ్రీగా వెళ్ళిపోవడం కోసం పాండురంగపురం, ఖానాపురం, విద్యానగర్ నీళ్లు మొత్తం కూడా ఖానాపురంలో ఉన్నటువంటి ఒక చెరువుకు అనుసంధానం చేసి అక్కడి నుంచి మళ్ళీ లకారం దగ్గర ఉన్నటువంటి చెరువుకి అనుసంధానం చేసి ఆ పైనుంచి సిటీ పైనుంచి తిరిగి మళ్ళీ మున్నేరు నదిలో కలవాల్సి ఉండేది. ఇక్కడ ఏం చేశారంటే, గత ప్రభుత్వం మరియు ప్రస్తుత ప్రభుత్వం వీళ్ళ అక్రమ కట్టడాల కారణంగా గత ప్రభుత్వంలో ఉన్నటువంటి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తన హాస్పిటల్ మరియు ఆ పక్కనే లకారం చెరువులు సహా ఆక్రమించి ఒక వెంచర్ వేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వీళ్ళ అక్రమ కట్టడాల వల్ల ఆ చెరువులు ఏవైతే ఉన్నాయో అవి ఆక్యుపై చేశారు. ఆ చెరువులు అనుసంధానం చేసినటువంటి కాలువలను ఆక్యుపై చేయడం వల్ల ఈ వరద మొత్తం సిటీ పైనుంచి తిరిగిపోకుండా సిటీ లోపల నుంచి పోవడం వల్ల చాలా ఏరియాలు కూడా ఇంతగానో వరదకి ప్రభావితం అవడానికి కారణం. ఖచ్చితంగా మొత్తానికి కబ్జాల వల్లనే ఖమ్మం ఈ వరదలు ఎఫెక్ట్ అయిందని చెప్పేసి అంటా ఉన్నారు. నిజంగానే రాజకీయ నాయకులు కబ్జా కోరల్లో ఖమ్మం పట్టణం ఉందనేది మీరు అంటా ఉన్నారు. చూద్దాం, నిజంగా అటు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కూడా ఒక వెంచర్ వేసి అతను కూడా కొంచెం ఖమ్మం పట్టణానికి కొంచెం వరదకి కారణమయ్యారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. ప్రస్తుతం మంత్రి కూడా రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఆయన కూడా కొన్ని వెంచర్లను కబ్జా చేశారని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. సో నిజంగా అట్లా చేయటం వల్లనే, ఈ రాజకీయ నాయకులు అట్లా చేయటం వల్లనే ఖమ్మం కబ్జా కోరల్లో ఉండటం వల్ల ఈ వరదలు అనేది పట్టణాలకి సంభవించినాయని చెప్పేసి మీరు అంటా ఉన్నారు. సో నిజంగా దీనికి సహాయ చర్యలు కూడా ఇంతవరకు అందలేదు అక్కడ. అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఖమ్మం పట్టణాన్ని సందర్శించారు, అయినా కూడా అక్కడ సహాయ చర్యలు అందలేదని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తా ఉన్నారు. సో ఇంకా అసలు ఆ మున్నేరు వాగుని దాన్ని ఎలా చేస్తే ఖమ్మం పట్టణం డెవలప్ అవుతుంది అనేది దీని మీద మీరు ఏమంటారు? ఇక్కడ అందరూ ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన గ్రౌండ్ రియాలిటీ ఏంటంటే, ప్రభుత్వం తరపున గానీ ప్రభుత్వ అధికారులు గానీ రాజకీయ నాయకుల ద్వారా గానీ కంపెనీలు ఎవరు ఇంతవరకు ఏ సహాయం అందుకోలేదు. ఎవరైతే సోషల్ వర్కర్స్ ఉన్నారో, ఫౌండేషన్స్, ఫౌండర్స్ అండ్ పీడిఎస్ మిత్ర బృందం వాళ్ళందరూ శ్రమదానం, ఫుడ్ డొనేషన్, క్లాత్ డొనేషన్ చేశారు తప్పించి ఇప్పటికి కూడా సహాయక చర్యలు సోషల్ వర్కర్స్ చేస్తున్నారు తప్పించి ప్రభుత్వం తరఫున ఏ మాత్రం అందుకోలేదన్నది ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ. దీన్ని బయటకి తీసుకుంటే మీడియా వాళ్ళు కూడా నోరు మెదిపారు, ఖమ్మం జిల్లా వాసుల నోరు మెదిపారు. ఇది ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీ, ఇది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మనకి. ఇంతవరకు ఎలాంటి సహాయ చర్యలు మాత్రం అందట్లేదు అక్కడ. ఇప్పటి వరకు కూడా కొన్ని ఏరియాలో కరెంటు అనేది లేదు. అలాగే వరదలు వచ్చిన తెల్లారి మాత్రం చాలా మంది సొంతంగా వాళ్ళు జేసీబీలు పెట్టుకున్నారు, వాటర్ ట్యాంకర్లు తెచ్చుకున్నారు. మినిమం జేసీబీలు తీసుకొచ్చి క్లీన్ చేయడం, వాటర్ ట్యాంకర్స్ సప్లై చేయడం ఇలాంటి ప్రభుత్వం చేసే పనులు కూడా వాళ్ళు సొంతంగా చేసుకోవాల్సి వచ్చినటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తుంది. ఇది మాత్రం రియాలిటీ. అయితే అక్కడ పునరావాస కేంద్రాలు కూడా రామ్లీలా ఫంక్షన్ హాల్లో అక్కడ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. సో అది ఆ పునరావాసాల కేంద్రాల ద్వారా కొంచెమైనా ఏమన్నా అక్కడ ఉన్న ప్రజలకి కొంచెమైనా కలిసి వచ్చిందా ఏమన్నా పునరావాస కేంద్రాలు? ఎందుకంటే అక్కడ ఫుడ్ కానీ ఇంకా మిషాది కానీ ఆ పునరావాస కేంద్రాలు కల్పిస్తున్నారు, వాళ్ళకి వసతి అక్కడ వసతి కల్పిస్తున్నారని చెప్పేసి అక్కడ గవర్నమెంట్ అక్కడ ఉన్న రాజకీయ నాయకులు అంటా ఉన్నారు. చేశారు తప్పకుండా. కాకపోతే అక్కడ ఫ్లడ్స్ కారణంగా
కొన్ని వేల ఇళ్లు మునిగాయి. దాదాపు సుమారు 1,00,000 మంది దాకా నిర్వసిస్తున్నాయారు. వాళ్ళు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది ఆ రెండింటిలో ఎంతమంది తలదాచుకోగలుగుతారు? అవును, ఆ రామ్లీలా ఫంక్షన్ హాల్లో కేవలం 1,500 మాత్రమే ఇప్పుడు పునరావాస కేంద్రాల్లో వసతి కల్పిస్తున్నారనేది మాకు ఒక ప్రాథమిక అంచనా. సో నిజంగా 1,00,000 మంది అక్కడ ఇబ్బంది పడ్డారని చెప్పేసి అక్కడ స్థానికులు, మీలాంటి స్థానికులు, మీలాంటి మేధావులు అక్కడ చెప్తా ఉన్నారు. సో వాళ్ళందరికీ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి మేము కూడా భావిస్తూ ఉన్నాం. ప్రభుత్వం విఫలమైంది. ఇంకా దురదృష్టకరమైన విషయం చెప్తున్నాను, ఖమ్మం జిల్లాకి 3 మంత్రులు ఉండి చేసిందేంటి? ఓకే, ఇది రియాలిటీ. ఖమ్మం జిల్లాలో ఏం జరుగుతుందో బయటికి తెలియకుండా మీడియా వాళ్ళందరి నోరు మొదిపారు. ఒక మీడియా వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఇది పరిస్థితి అని చెప్పినటువంటి దాఖలాలు లేవు. ఓకే, వచ్చారు, చూశారు, వెళ్ళారు, కానీ వచ్చి నేను మీకు ఫుడ్ అందిస్తాను, వాటర్ అందిస్తాను అని చెప్పిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంతవరకు అడ్రస్ లేరు. ఓకే, సోషల్ మీడియాలో చూసినట్టయితే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితులు ఏంటన్నది మనకి పూర్తిగా అర్థమైపోతుంది. ఓకే, ఓకే. మొత్తానికి సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి అక్కడ స్థానికులు అంటూ ఉన్నారు. సో ఇప్పటికైనా అక్కడ ఖమ్మం పట్టణంలో నిజంగా 1,00,000 మంది దాకా సుమారుగా ఖమ్మం పట్టణంలో 70 కాలనీలు వరద నష్టం వల్ల అక్కడ 70 కాలనీలతో పాటు 15,777 ఇళ్లకి అక్కడ నష్టం జరిగిందని చెప్పేసి మనకు ఒక ప్రాథమిక అంచనా ఉంది. అదేవిధంగా 72 పాఠశాలలు కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడ ఇబ్బందికి గురైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సురేష్. మొత్తానికైతే మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు. సో ఈ వీడియో ద్వారా మేము చెప్తున్నాం ఏంటంటే ఖమ్మం జిల్లా ప్రజలకు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వారికి సహాయ చర్యలు అందించాలని, వారికి పరిహారం అందించాలని చెప్పేసి మేము ఈ వీడియో ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.